నేను డాక్టర్ జయంతి, గైనకాలజిస్ట్, జేఎస్ హాస్పిటల్స్, వనస్థలిపురం, హైదరాబాద్. లాస్ట్ వీడియోలో మనం పీరియడ్ క్రాంప్స్ ఎందుకు వస్తాయని తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం ఆ పీరియడ్ క్రాంప్స్ కి ట్రీట్మెంట్ ఏంటో తెలుసుకున్నాం. అప్పుడు పెద్దవాళ్ళు ఏమి టాబ్లెట్స్ లేవు, మెడిసిన్స్ లేని కాలంలోనే కొన్ని ఇంట్లో చిట్కాలన్నీ ఫాలో అయ్యి ఈ పెయిన్స్ తగ్గించుకునేవాళ్ళు. సో అలాంటి వాటిలో మనకి అల్లం చాలా బాగా పనిచేస్తుందన్నమాట ఈ కిచెన్ ఐటమ్స్ లో. ఈ అల్లం వాటర్ లో బాయిల్ చేసుకొని ఆ వాటర్ రోజంతా సిప్ చేసుకుంటుంటే కూడా ఆ జింజర్ కి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి దానివల్ల ఎంతో కొంత ఉపశమనం దొరికేది. సో ఇలాంటి చిట్కానే ఒకటి జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క ఈ మూడు కలిపి వాటర్ లో బాయిల్ చేసి ఈ వాటర్ ని కూడా రోజంతా సిప్ చేస్తూ ఉండడం వల్ల ఎంతో కొంత పెయిన్ రిలీఫ్ వస్తుందని నమ్మేవాళ్ళు. ఇప్పటికీ చాలా మంది చేస్తూ ఉంటారు. ఈ పీరియడ్స్ అప్పుడు కొంతమందికి లెగ్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ లెగ్ క్రాంప్స్ అనేది మనకి కాల్షియం, మెగ్నీషియం సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల మనకి ఈ క్రాంప్స్ తగ్గే అవకాశం ఉంటుంది. సో కాల్షియం, మెగ్నీషియం రిచ్ ఉన్న ఫుడ్స్ లైక్ గ్రీన్ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు, పాలకూర, తోటకూర, మెంతికూర ఇవి ఆ టైంలో అండ్ పీరియడ్ స్టార్ట్ అయ్యే ముందు నుంచి కూడా కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉంటే గనక ఆ టైంలో లెగ్ క్రాంప్స్ నుంచి మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. అండ్ నట్స్, సీడ్స్ అంటే మనకి పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ బాదాం, పిస్తా ఇలాంటి పప్పుల్లో కూడా మనకి ఆ తగిన మినరల్స్ ఉంటాయి కాబట్టి ఈ క్రాంప్స్ నుంచి కొంచెం ఉపశమనం దొరుకుతుంది. బనానా కూడా మనకి ఈ సెరోటోనిన్ రిలీజ్ చేసే హార్మోన్ అన్నమాట. ఎంతో కొంత మనకి మూడ్ అంటే ఎలివేట్ చేస్తుంది అనమాట. చాలా మందికి ఫ్రస్ట్రేషన్స్, యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఉంటాయి కాబట్టి ఈ బనానాలో ఉన్న సెరోటోనిన్ రిలీజ్ అవ్వడం వల్ల కొంచెం మూడ్ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అండ్ చాలా మందికి ఈ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండమని చెప్తూ ఉంటాము. ఎక్సర్సైజెస్ అనేది మనకి సింపుల్ వాకింగ్ కావచ్చు, లేకపోతే యోగా కావచ్చు, ఎనీ టైప్స్ ఆఫ్. అండ్ కొంతమందికి మెడిటేషన్ చేస్తూ ఉండమని చెప్తాం. మెడిటేషన్ చేయడం వల్ల ఏంటంటే యాంగ్జైటీ, డిప్రెషన్స్ అన్ని తగ్గిపోతాయి. వీటితో పాటుగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేయడం వల్ల ఈ పెయిన్స్ అనేది కాస్త రిలీఫ్ దొరుకుతుంది. ఈ టైంలో మెంటల్లీ, ఫిజికల్లీ చాలా స్టేబుల్ గా ఉండాలి. అండ్ కాస్త వరకు డైవర్ట్ అవ్వడానికి ఈ పెయిన్ నుంచి ఫ్రెండ్స్ తో కూడా మనం మాట్లాడుతూ ఉండాలి. కొంతమందికి కడుపు నొప్పి చాలా ఎక్కువ ఉండడం వల్ల కొంచెం లూప్ వామ్ అంటే గోరువెచ్చని నీళ్లతో ఉన్న వాటర్ బ్యాగ్స్ మనం పొట్ట మీద పెట్టుకోవడం వల్ల కాసేపు ఆ కడుపు నొప్పి, పొత్తి కడుపులో నొప్పి అనేది తగ్గుతుంది. ఈ హౌస్ హోల్డ్ రెమెడీస్ ఈ పై చెప్పినవన్నీ చేసినా కూడా మనకి పీరియడ్ క్రాంప్స్ నుంచి రిలీఫ్ రాకపోతే డెఫినెట్ గా ఒక గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంకో నెక్స్ట్ ఒక సెట్ ఆఫ్ పేషెంట్స్ కి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవ్రీ మంత్ పీరియడ్ చాలా సివియర్ గా పెయిన్ వచ్చినప్పుడు మాత్రమే పెయిన్ కిల్లర్స్ వాడండి. సో పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల మనకి ప్రోస్టాగ్లాండిన్ ఏవైతే మనకి ఈ పెయిన్ వాసో కన్స్ట్రిక్షన్ అంటే మనకి రక్తనాళాలని బిగుతుగా చేసి మనకి పీరియడ్ పెయిన్ తెప్పిస్తుందో దానికి యాంటీగా పనిచేస్తుంది, అంటే రిలాక్సేషన్ తెప్పిస్తుంది. కాబట్టి మనం ఎవ్రీ మంత్ టాబ్లెట్ వేసుకోవచ్చా లేదా మేడం అని చాలా మంది అడుగుతుంటారు. చాలా సివియర్ పెయిన్ ఉన్నప్పుడు మనకి కొన్ని యాంటీ స్పాస్మోడిక్ టాబ్లెట్స్ అనేది వేసుకోవడంలో తప్పు లేదు. అండ్ ఒకవేళ ఈ మెడిసిన్స్ పెయిన్ కిల్లర్స్ కి కూడా మనకి పెయిన్ తగ్గనప్పుడు అప్పుడు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటే హార్మోనల్ పిల్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఒక గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకొని రైట్ ట్రీట్మెంట్ తీసుకొని మన పీరియడ్ పెయిన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. సో ఈ వీడియోలో మనం పీరియడ్ క్రాంప్స్ కి ట్రీట్మెంట్ ఏంటో తెలుసుకున్నాం కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.